హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1378. ఈరోజు డేట్ 1 ఏప్రిల్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు రీల్ ఆఫ్ డేలో మీకు ఒకటి కాదు దాదాపు 12 ఏసీ డీల్స్ చెప్పాను. మార్నింగ్ మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను. యాక్చువల్గా నిన్న సాయంత్రం పోస్ట్ చేశాను. అది నిన్న సాయంత్రం నోటిఫికేషన్ వెళ్ళలేదు, ఇవాళ మార్నింగ్ కూడా నోటిఫికేషన్ వెళ్ళలేదు. అసలు ఈ సీజన్లో చాలామంది ఏసీలు వెతుకుతూ ఉంటారు కదా, ఏ ఏసీ కొనాలి, 1.5 టన్ కొనాలా, 1 టన్ కొనాలా, 3 స్టార్ కొనాలా, 5 స్టార్ కొనాలా, ఏ బ్రాండ్ మంచిది, ఏ బ్రాండ్ సర్వీస్ బాగుంటుంది, ఇవన్నీ డీటెయిల్స్తో పాటు మీకు ఒక టాప్ 12 ట్రెండింగ్ ఏసీ డీల్స్ కూడా మీకు దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ చెప్పాను. ఆ వీడియో చూడండి. వీడియో లింక్ ఇక్కడ ఐ బటన్ మీద ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. సో దీంతో మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది, ఏ ఏసీ తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోవాలనేది. సో ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక్క గ్రూప్ అయినా షేర్ చేయండి, అట్లీస్ట్ కొంచెం రీచ్ అన్న పెరుగుద్ది. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఐపీఎల్ సీజన్ అయ్యేంత వరకు ఇది ఖచ్చితంగా నేను ఇలాగే పట్టుకొని అడుగుతాను, తప్పదు, ఎందుకంటే సీజన్ అలా ఉంటుంది, అస్సలు వ్యూస్ రావు. హోప్ యూ అండర్స్టాండ్. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఒక 10 న్యూస్ చెప్తాను, 8 న్యూస్ చెప్తాను. దాంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మనం న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఫైనల్గా మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ని మన ఇండియాలో 3వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంట్లో ఎడ్జ్ 50 ప్రోకి సంబంధించిన ప్రైస్ లీక్ అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్టు నేను విన్నాను. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 44,999 రూపాయలు పెట్టబోతున్నారట. సో ఇది ఒకసారి మీరు స్నాప్డ్రాగన్ 7+ Gen 3, 7 Gen 3 కాదు, 7 Gen 3 అయితే ఇప్పుడే డైరెక్ట్గా వద్దని చెప్తాను. 7+ Gen 3 అయితే ఒకవేళ అందులో కెమెరాలు, పెర్ఫార్మెన్స్, ప్రైజింగ్ అవన్నీ మీకు నచ్చితే విత్ కార్డ్ ఆఫర్స్ అని ఉంటే ఒకసారి చూడండి. అండ్ స్నాప్డ్రాగన్ 7+3 మీకు పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేయగల ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చూడండి, మీకు 3వ తారీఖున ఇది లాంచ్ కాబోతున్నట్టు ఆల్రెడీ మనకు ఒక క్లారిటీ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఓక్లా రిపోర్ట్ నుంచి. ఓక్లా అంటే మనకి తెలుసు కదా, అందరూ స్పీడ్ టెస్ట్ బై ఓక్లా అని కొడుతూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం గ్లోబల్గా మన కంట్రీ అనేది ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్స్లో 14th ప్లేస్లో ఉందంట గ్లోబల్గా. ఇది ఒక మంచి విషయమనే చెప్పాలి. సో 14వ ప్లేస్లో ఉంది, అది కూడా 301 Mbps స్పీడ్తో, డౌన్లోడ్ స్పీడ్స్తో 14th ప్లేస్లో ఉందంట. అండ్ టాప్లో ఉన్న 5 కంట్రీస్ ఏంటి, అమెరికా అనుకున్నారా? కాదు. ఫస్ట్ ప్లేస్లో యుఏఈ ఉంది, తర్వాత ఖతర్ ఉంది, తర్వాత మీకు సౌత్ కొరియా ఉంది, 4వ ప్లేస్లో మలేషియా ఉంది, 5వ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. అమెరికా కాదు, చైనా కాదు, ఫస్ట్ ప్లేస్లో ఈ కంట్రీస్ ఉన్నాయంట టాప్ డౌన్లోడ్ స్పీడ్స్లో. నెక్స్ట్ మనకి హైపర్ ఓఎస్ నుంచి, అంటే షామికి సంబంధించిన కస్టమ్ స్కిన్. ఇంతకుముందు మనం MIUI అనే వాళ్ళం, ఇప్పుడు దాని పేరు మార్చి కొంచెం అటు ఇటు చేసి కొన్ని ఫీచర్స్తో కొత్త కెర్నల్తో తీసుకొచ్చిన ఓఎస్ఏ మనకి హైపర్ ఓఎస్. ఈ హైపర్ ఓఎస్ గురించి నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దీంట్లో కొత్తగా ఫీచర్స్ ఏమనేది ఒక 6 months బ్యాక్ ఒక వీడియో చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి వీలైతే. అండ్ ఇది ఇప్పుడు మనకి ఆల్రెడీ phase 2లో ఉంది. phase 2 అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. phase 1లో చాలామందికి అప్డేట్స్ వచ్చినాయి. మీలో చాలామందికి నేను న్యూస్లో కూడా కవర్ చేస్తూనే ఉన్నాను. మీకు ఎవరైతే వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ phase 2 డివైస్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డివైస్కి phase 2లో మీకు ఇది రౌండ్ 2 అనమాట. దీంట్లో మీకు అప్డేట్ అనేది రాబోతుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఒక బిగ్ న్యూస్ ఏంటంటే, నేను మీకు ఒక 1 week బ్యాక్ ఏం చెప్పినట్టు గుర్తుంది నాకు బాగా. మీకు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఈసారి నథింగ్ ఫోన్ 3 మీకు స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్తో వెళ్ళరు, దానికంటే కొంచెం లోవర్ గ్రేడ్ ప్రాసెసర్తో వెళ్తారని 8s Gen 3 మనం లాంచ్ అయింది కదా, దీంతోనే తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీకు ఒక 1 week బ్యాక్ 10 days బ్యాక్ చెప్పినట్టు బాగా గుర్తుంది నాకు. అండ్ ఇది ఇప్పుడు నిజమైంది. చూసినా నాకు గెస్ బాగానే ఉంది, బాగానే కార్లపై మా మైండ్ బాగానే చదివాను నేను. సో ఎనీవేస్, నథింగ్ ఫోన్ 3 అనేది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో రావచ్చట. అండ్ దీని ప్రైస్ 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో రాబోతున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే వచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉంటుంది, పెర్ఫార్మెన్స్ మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది, కెమెరాలు ముఖ్యంగా నెంబర్ సిరీస్లో బాగుంటాయి వీళ్ళవి. నథింగ్ ఫోన్ 2 చాలా బాగుంటుంది కెమెరా, అలాగే నథింగ్ ఫోన్ 3 కూడా మంచి కెమెరాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు సూన్ మనకు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తారట. అండ్ దీంట్లో మీకు 10,000 రూపాయల లోపే 6GB 256GB వస్తుందట. సో వెరీ ఇంట్రెస్టింగ్. 10,000 కంటే తక్కువ బడ్జెట్లోనే 5G ఫోన్ విత్ 6GB 256GBతో రాబోతుందంట. వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూద్దాం, మరి ఇది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ చిన్న ఫోను, లేదంటే బడ్జెట్ ఫోన్. వీళ్ళకి బడ్జెట్ ఫోన్ యాక్చువల్గా మనకి ఫ్లాగ్షిప్ అది iPhone SE 4. దీనికి సంబంధించిన డమ్మీస్ రివీల్ అయినాయి. డమ్మీస్ ప్రకారం వాటికున్న కేసెస్ ప్రకారం చూస్తుంటే ఇది ఏదైతే ఇంతకుముందు లీక్ అయిందో
అలాగే ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో, సింగిల్ కెమెరా సెటప్తో, అది కూడా మీకు ఐఫోన్ 14 ఫ్రంట్ ప్యానల్ లాగా ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఐఫోన్ 14 లాంటి డిజైన్తోనే ఉంటుంది, బట్ సింగిల్ కెమెరాతో సేమ్ అదే ప్లాట్ఫామ్తో ఉంటుందని చెప్పాను కదా. సేమ్ అదే స్టైల్. ఇప్పుడు ఒక డమ్మీ సంబంధించిన కేస్ కూడా లీక్ అయింది. వెరీ సూన్ మనం దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ WWDC కూడా రాబోతుంది కదా, దాంట్లో మనం ఏమైనా చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro అనే ఫోన్ రాబోతుంది. ఈ మంత్లోనే రాబోతుంది. అండ్ ఈ ఫోను మీరు గెస్ట్ చేస్తారా? ఏమన్నా గెస్ట్ చేయలేదా? వెరీ రీసెంట్గా పోతే పోవా వస్తే రావా అనే ఫోన్ ఒకటి లాంచ్ అయింది కదా, అదే ఫోన్ విత్ డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ ప్యానల్ అనమాట. అంతే, దాదాపు అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు బ్రదర్స్ ఫ్రమ్ సేమ్ మదర్ అనమాట వీళ్ళు. సో ఇది వెరీ సూన్ రాబోతుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి, అసలు హానర్ ల్యాప్టాప్లు తీసుకురాబోతున్నట్టు నేను చూశాను, ఎప్పుడు వచ్చినా కూడా తెలియదు, సైలెంట్గా లాంచ్ చేసింది. హానర్ వాళ్ళు ఒక 2 ల్యాప్టాప్లు లాంచ్ చేశారు. హానర్ మ్యాజిక్ బుక్ X14 అలాగే ప్రో, అలాగే X16 Pro అనమాట, 2 ఉంటాయి. అండ్ దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ మీకు యాక్చువల్గా వీళ్ళు పెట్టింది 49,000 ఏం పెట్టినట్టున్నారు. అండ్ ఆఫర్స్తో మీకు అరౌండ్ 47,999కి రాబోతుందంట. అండ్ రేపటి నుంచి ఇవి మీకు సేల్లోకి కూడా రాబోతున్నాయి. i5 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో ఇవి తీసుకొచ్చారు. అండ్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ప్రైజింగ్ ఇప్పుడు కాదు, మీకు బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో ఇవి చాలా రీజనబుల్ ప్రైజింగ్లో వస్తాయి. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వీటిలో. లాస్ట్ ఇయర్ హానర్ మ్యాజిక్ బుక్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వెయిట్ చేయండి, స్పెసిఫికేషన్స్ బాగుంటాయి. ప్రైజింగ్ కూడా బిగ్ బిలియన్ డేస్లో, అలాగే మనకు ఆ టైం వస్తుంది కదా సెప్టెంబర్ సేల్స్, ఆ సేల్స్లో మాత్రం ఇది కిల్లర్ డీల్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ అప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో అలాగే వీళ్ళు ఒక ట్యాబ్ కూడా లాంచ్ చేశారు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో. ఇది కూడా వచ్చినట్టే తెలియదు, ఇది 23,000కి ఏమో లాంచ్ చేశారు. అది కూడా ఇప్పుడు రాదు, వెయిట్ చేయండి, మీకు సేల్స్లో మంచి డిస్కౌంట్లో వస్తుందన్నమాట. ఇవి ఇవాళ టాప్ 8 ట్రెండింగ్ టాపిక్స్ ఇండియాలో. సో దీంట్లో మీకు ఏదైనా నచ్చిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ IPL సీజన్ అయ్యేంత వరకు వీడియోని కొంచెం లైక్ చేయండి, వీలైన లైక్స్ కొట్టండి, వీలైనంత మందికి షేర్ చేయండి. దయచేసి ఛానల్ సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.